లక్ష్మీ బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సునీత, అంటే జస్ట్ అంటే కొద్దిసేపటికి చూసుకుంటే పొద్దుటికి ఇప్పటికీ వరద ప్రభావం ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అయితే 9,36,000 క్యూసెక్ల నీరు వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటికీ గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం అయితే విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే వస్తున్న ప్రతి నీటిని కూడా 85 గేట్ల ద్వారా వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అంటే ప్రాణహితపై ఆధారపడి దీన్ని ప్రాజెక్టును గతంలో తొలి సీఎం కేసీఆర్ నిర్మించినట్టు నేపథ్యం మనకు తెలిసిందే సునీత. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే గత సంవత్సరం ఇదే ప్రాజెక్టు సంబంధించి దీని ద్వారా ఇటు ఎల్ఎండి కావచ్చు, ఇటు రాజరాజేశ్వర కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, ఇటు సుందిల్లా, అన్నారం కూడా నీళ్లు నింపిన పరిస్థితి. కానీ ప్రస్తుతం విఫల ప్రాజెక్ట్ అంటూ దీనిపై ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిపుణుల కమిటీలని ఆ కమిటీలు ఈ కమిటీలు వేసిన నేపథ్యం. కానీ దానికి సంబంధించిన 20వ పిల్లర్లో ప్రాబ్లం వచ్చింది. దీన్ని రిపేర్ చేయాలని చెప్పి దాన్ని ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రోజు వేసారే కానీ ఏనాడు దాని విషయం పట్టించుకునే నేపథ్యంలో ఈరోజు ఆ పనులన్నీ కూడా పెండింగ్ ఉన్న నేపథ్యం. దీంతో కూడా ఇటు కేటీఆర్ కూడా దీనిలో ఎక్స్ ట్విట్టర్లో చెప్పిన నేపథ్యం ఏంటంటే ముఖ్యంగా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకొని నిలబడిందని చెప్పి ఎక్స్ ట్విట్టర్లో కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యం మనకు ప్రత్యేకంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ముఖ్యంగా 85 గేట్ల ద్వారా 9,36,000 క్యూసెక్ల నీరు మళ్లీ సముద్రంలో కలుస్తుంది. అంటే గత సమైక్య రాష్ట్రంలో ఈ విధంగా సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బీడి భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిందని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం ఈ మేడిగడ్డ సంబంధించి 20 పిల్లల్లో లోపం వచ్చిందన్నమాట వాస్తవమైనా, కానీ దాన్ని త్వరితగతిన అంటే కట్టు ఏదో విధంగా దాన్ని రిపేర్ చేసినట్టయితే ఈ నీళ్ళంతా కూడా వృధా అయిపోయేది కాదు. కానీ ప్రస్తుతం అయితే ఇవే కనుక ఈ నీళ్లుంటే మనకు సుందిల్లా కావచ్చు, అన్నారం కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, రాజరాజేశ్వర కావచ్చు, ఎల్ఎండి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, అన్నపూర్ణ అంటే ఈ అన్ని ప్రాజెక్టులలో కూడా జలకళను సంతరించుకోవడమే కాదు తెలంగాణకు సంబంధించి 45,000 చెర్లు కూడా మిషన్ కాకతీయ ద్వారా పూర్తిగా చేసిన నేపథ్యం. అంటే ఎక్కడ నీళ్లను నింపే ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం. కానీ ప్రస్తుతం ఇవన్నీ కూడా వెలబెలబోతూ మనకు కనిపిస్తున్నాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనం చూసుకుంటే ఇప్పుడు ప్రాణహిత ద్వారా వస్తున్న నీరే మనకు దానికి ప్రత్యక్ష నిదర్శనం. వచ్చిన నీరంతా కూడా అంటే ఆనాడమో ప్రతి నీటి చుక్కను వడిచి పట్టుకుని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలని ఒక లక్ష్యం అయితే ఈనాడు ప్రతి చుక్క నీరు కూడా సముద్రంలో కలుస్తున్న నేపథ్యమే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సునీత. అంటే మొత్తం మీద అయితే గత వారం రోజుల నుంచి కూడా ఎగువన మహారాష్ట్రలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ కురుస్తున్న నేపథ్యంలో ఇటు ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున వస్తుంది. ప్రాణహిత మాత్రం అంటే ముఖ్యంగా ఎండాకాలంలో కూడా ప్రాణహిత మనకు 3 నుంచి 5,000 క్యూసెక్ల నీరు వస్తుంటది. ఈ నేపథ్యంలోనే దీన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు తరాల కోసం ఉద్దేశించి మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి, ఇటు ఎల్లంపల్లి, ఇటు గాయత్రి, రాజరాజేశ్వర, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్ అంటే అక్కడ వరకు కూడా నీళ్లు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నేపథ్యం. కానీ విఫల ప్రాజెక్ట్ అని దీంట్లో లక్షలు అవి అయిపోయాయని చెప్పారే కానీ మరి దానికి అనుగుణంగా దీన్ని అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. కానీ దీన్ని త్వరితగతిన కనుక అదే పిల్లర్ను త్వరితగతిన పనులు పూర్తి చేసి కరకట్టల ద్వారా పనులు పూర్తి చేసినట్టయితే ఈరోజు ఈ నీళ్లన్నీ కూడా వృధా పోయేటి కావు. కానీ మళ్ళా మనకు గత సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే నీళ్లు ఏ విధంగా సముద్రంలో కలిసి అదే విధంగా కూడా ఇప్పుడు వచ్చిన నీళ్లన్నీ కూడా 85 గేట్ల ద్వారా వదిలిపెడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా గతంలో మాత్రం ప్రతి నీటి చుక్కను వడిచి పట్టుకుని బీడి భూములకు మళ్లించాలి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం చేయాలి, తెలంగాణ బీడి భూములకు మళ్లించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ప్రాజెక్ట్ అయితే ఈనాడు ఈ నీళ్లు ఈ విధంగా పోతే మళ్ళా అదే విధంగా అంటే ప్రాజెక్టులన్నీ కూడా వెలబెలపోవడమే కాదు, ఇటు చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ప్రాజెక్టులను కూడా వెలబోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత సంవత్సరం చూసుకుంటే ఇదే ప్రాజెక్ట్ ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఇటు సుందిల్లా, అన్నారం, ఇటు ఎల్లంపల్లి, రాజరాజేశ్వర, గాయత్రి ద్వారా చూసుకుంటే ఇటు అన్నపూర్ణ నుంచి ఇటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు కూడా పంపించిన నేపథ్యం. అంటే ఏదేమైనా కానీ అంటే ఇప్పుడు చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత మాత్రం గంటకు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు కాళేశ్వరం వద్ద కూడా త్రివేణి సంఘం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సునీత. అంటే ఇప్పుడైతే చూసుకుంటే మాత్రం 9 లక్షల వరకు కూడా ప్రాజెక్టులో ఎటువంటి డోకా లేదు. మంచి ప్రశాంతంగా నీరు వెళ్తున్నటువంటి ప్రత్యక్ష విజువల్ ద్వారా కూడా చూస్తున్నాం. ట్విట్టర్లో కూడా కేటీఆర్ కూడా దీనిపై స్పందించిన నేపథ్యం, దానికి ఆ స్పందించిన నేపథ్యం అక్షర సత్యం అనేది చెప్పాలి. ఏదేమైనా కానీ ప్రాణహితకు సంబంధించినటువంటి నీళ్లు మాత్రం గోదావరి ప్రాణహిత నీళ్లు మాత్రం ఈ విధంగా సముద్రంలో కలవడం కొంత
బాధాకరమైన చెప్పాలి. మొత్తం మీద అయితే ఈ ప్రజలు అంటే ప్రజలు అనేది మాత్రమే శాశ్వతం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సుదీర్ఘంగా అంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే లాంటి ప్రాజెక్టులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని త్వరితగతిన రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రజలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు సునీత. ఇది ఇక్కడ తాజా అప్డేట్ ఓటు స్టూడియో. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.